ఓవైపు స్మార్ట్ వాచ్లు రాజ్యమేలుతుంటే మరొక వైపు లగ్జరీ ట్రెడిషనల్ వాచ్ల మార్కెట్ శరవేగంతో దూసుకుపోతోంది. రకరకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా వాచ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. దీంతో రెండవ అతిపెద్ద వాచ్ మార్కెట్గా చైనా తర్వాత ఇండియా అవతరించిపోతోంది. సెల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాచ్లు మార్కెట్లో మాయమైపోయాయని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మార్కెట్ పుంజుకుంది. డిజిటల్ స్మార్ట్ వాచ్లు ఎన్ని వచ్చినా ట్రెడిషనల్ వాచ్లకు మాత్రం డిమాండ్ తగ్గలేదని మరోసారి నిరూపిస్తున్నాయి. అందులోనూ లగ్జరీ వాచ్లకైతే జెనెట్స్ పరుగులు పెడుతున్నారంటే ఆశ్చర్యపోకర్లేదు. రోలెక్స్, టిసాట్, స్విస్ వాచ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. కాస్ట్ ఎంతున్నా పర్వాలేదు, క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కావటం లేదు. దీంతో ఇండియాలో లగ్జరీ మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో వాచ్ మార్కెట్ విలువ 5,000 కోట్లు. అందులో ప్రీమియం లగ్జరీ మార్కెట్ విలువ 1000 కోట్లుగా ఉంది. లగ్జరీ వాచ్లు ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లోనైతే లగ్జరీ వాచ్ మార్కెట్ 10% పెరుగుతోంది. 2 లక్షలకు పైన ఉన్న వాచ్లు దాదాపుగా నెలకు 1000 దాకా అమ్ముడవుతున్నాయి. ఇక ఇండియాలోనైతే ఏడాదికి 60,000 స్విస్ వాచ్లు అమ్ముడవుతున్నాయంటే ఆశ్చర్యపోకర్లేదు. బ్రాండింగ్ కు సంబంధించి ఈ వాచ్ కంపెనీలు తీసుకుంటున్న బ్రాండ్ అంబాసిడర్లు కూడా వాచ్ల ప్రమోషన్స్ కు కారణమవుతున్నారు. ఇక లగ్జరీ వాచ్లపై కస్టమ్స్ డ్యూటీ 30% ఉండటం వల్ల ఇది వాచ్ల అమ్మకాల మీద కొంత ప్రభావం చూపుతోంది. అది కాక చిన్న వాచ్ సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అది కూడా కాస్త తగ్గిందట. ఒకప్పుడు వాచ్ కేవలం సమయం కోసం మాత్రమే వినియోగించేవారు. కానీ మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారడంతో లగ్జరీ వాచ్ల మార్కెట్కు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే 2 లక్షలు దాటినటువంటి వాచ్ల కొనుగోలుపై పాన్ కార్డ్ నిబంధన విధించడంతో కొంత సేల్స్ తగ్గాయని చెప్పేసి వాచ్ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.